సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ అండ్ కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పనికొచ్చే విధంగా ఈ క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే, అసఫ్ జాహీల పరిపాలనలో వ్యవసాయ పరిస్థితులు, రైతుల స్థితిగతులు వివరించండి అని. అయితే ఇంత డైరెక్ట్గా, ఇంత సింపుల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది అనుకుంటే అది పొరపాటే. వాళ్ళు ఈ క్వశ్చన్ని మార్చి ఎలాగైనా అడగగలరు అనమాట. సో వీ షుడ్ బి రెడీ విత్ ఆల్ ద కంటెంట్. సో మన దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఏ రకంగా అడిగినా కూడా దాని గురించి మనం అక్కడ చర్చించండి అని ఇచ్చారనుకోండి సపోజ్. సో ఆ చర్చించండి అనే దానిలో మనం ఎన్ని విషయాలు చెప్పాలి, ఎన్ని విషయాలు అవసరం లేదు అని తెలుసుకుంటే చాలన్నమాట. సో దాన్ని బట్టి మన ఆన్సర్ని మనం అప్పటికప్పుడు మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. వివరింపుము అన్నారనుకోండి, సో ఇన్ డీటెయిల్ మనం వివరించాల్సి వస్తుంది అనమాట. అలానే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి కొంతమంది 6 నిమిషాలు స్పెండ్ చేయాలంటారు, కొంతమంది 7 అంటారు, కొంతమంది 8 నిమిషాలు స్పెండ్ చేయొచ్చు అంటారు. సో దట్ ఈజ్ అకార్డింగ్ టు అవర్ రైటింగ్ స్కిల్స్ అండ్ ద లాంగ్వేజ్. మనం ఎలాంటి లాంగ్వేజ్ చూస్ చేసుకుంటున్నాము, మన దగ్గర ఎంత కంటెంట్ ఉంది అండ్ క్వశ్చన్ యొక్క టఫ్నెస్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మన టైం లిమిట్స్ అనేది వీలైనంత ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి. వీళ్ళు చెప్పినట్టుగా ఎగ్జామ్ హాల్లో ప్రతి క్వశ్చన్కి 7 మినిట్స్ 8 మినిట్స్ పెట్టుకుంటే కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్కి మేబీ ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుందేమో కూడా మనం గ్రహించాలి. సో ఇక్కడ ఇంత స్ట్రైట్గా క్వశ్చన్ అయితే ఉండదు, బట్ నేను స్ట్రైట్గానే తీసుకున్నాను. సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని మాత్రమే నా ఉద్దేశం. సో ఇక్కడ కొన్ని పదాలు ఏదైతే ఉంటాయో అవి మీకు విడిగా సబ్ టాపిక్స్గా మీరు కావాలనుకుంటే నేను నోట్స్ ఇస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. బట్ ఇక్కడ మాత్రం కొన్ని పదాలు ముందుగా తెలుసుకుందాం. పాయగా అనే ఒక వర్డ్ ఇందులో యూజ్ అవుతుంది. సో పాయగా అనేది ఒక పార్సీ పదం అన్నమాట. దీని అర్థం ఆశ్విక దళం అని అర్థం. ఇది ఒక రకంగా జాగీర్దారులు అని కూడా, జాగీర్ అని దీని అర్థం వస్తుందన్నమాట. అంటే అప్పట్లో సైన్యాధిపతులకి రాజులు బహుమానంగా ఇచ్చే ఒక భూమి అన్నమాట. సో దాన్ని పాయగా స్థలాలు అంటారు ఇప్పట్లో కూడా. సో పాయగా అని పిలుస్తారు అన్నమాట. అలాగే ఖల్సా భూములు ఆర్ సర్ఫేకాస్ భూములు అంటారు. సర్ఫేకాస్ అంటే రాజు యొక్క భూమి అన్నమాట, రాజు ఆధీనంలో ఉండే భూమి. అలాగే తాబీ అంటేనేమో రెండవ పంట. అంటే వేసవి కాలంలో వరి పంటకే, మళ్ళీ వేరే అదర్ పంటలకు కాదు, వరి పంటని మళ్ళీ ఒక పంట కోత కోసేసాక జనవరి ఫిబ్రవరిది జనవరిలో నాటి మార్చ్ ఏప్రిల్లో కోతకు వస్తుందన్నమాట. అది రెండవ వరి పంట అంటారు. దాన్ని తాబి అని అంటారు అనమాట. సో తక్కావి అని అంటారు. తక్కావి అనేది ఏంటంటే రుణాల పేర్లు, అప్పటి ప్రభుత్వ రుణాలని తక్కావి అంటారు. సో ఇది ఇంకా చాలా పదాలు ఉంటాయి, బట్ అవన్నీ డీటెయిల్గా చెప్పాలి అని అంటే అదొక సబ్ టాపిక్ అయిపోతుంది. సో కొన్ని కీవర్డ్స్, ఈ క్వశ్చన్కి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, గమనించండి. సో కమింగ్ టు ద ఆన్సర్, ఉపోద్ఘాతము అంటే ఇంట్రో పార్ట్ అన్నమాట, ఇంట్రొడక్షన్. అసఫ్ జాహీలు హైదరాబాద్ సంస్థానాన్ని 1927 నుండి 1947 వరకు పాలించారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం కావడంతో భూమి, భూస్వామ్య విధానాలు వారి జీవనంలో ప్రధాన భూమిక పోషించేవి. మనందరికీ తెలిసిందే, ఫ్యూడలిజం అంటారు, భూస్వామ్య వ్యవస్థ అంటారు. సో ఎవరైతే మరీ కొత్తగా ఉన్నాయో వాళ్ళకి ఈ పదాలు. భూస్వామ్య వ్యవస్థ అంటే ఎక్కువ భూమి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి రైతులకి పొలం ఉండేది కాదు దున్నుకోవాలంటే. అప్పట్లో అందరికీ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి ఉండేది. ఇండస్ట్రియలైజేషన్ లేదు ఆ రోజుల్లో. సో అందరికీ భూమి తప్ప వేరే జీవనాధారం లేదు. భూమిని పండించుకోవడం లేదా పశువుల పోషణ కూడా చాలా కొద్ది శాతం మాత్రమే ఉండేది. సో ఈ భూమి కోసం వాళ్ళు భూస్వామ్యుల మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళ దగ్గర అద్దెకి తెచ్చుకోవడం, కౌలుకి తెచ్చుకోవడం అంటే ఒక రకంగా ఒక కాంట్రాక్ట్ అనమాట. కాంట్రాక్ట్ ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఉంటుంది. అలా తెచ్చుకొని వాళ్ళకి పండించిన పంటలో వీళ్ళు కొంత తీసుకొని వాళ్ళకి రెంట్ అనేది పే చేయాలన్నమాట. అండ్ ఆ కౌలు పంట మీద కూడా మళ్ళీ పన్నులు కూడా చెల్లించాల్సి వస్తుందన్నమాట. సో అది ఈ భూస్వామ్య పద్ధతి, కౌలు సిస్టమ్ అలా ఉండేది. అయితే ముఖ్యంగా ఇందులో భూకమతాలు కూడా ఉంటాయి. భూకమతాలు అని ఇక్కడ నేను సింపుల్గా చెప్పేస్తాను, బట్ దట్ ఈజ్ అ సబ్ టాపిక్. అగైన్ వీ హ్యావ్ టు డిస్కస్ ఎ లాట్. అది వేరే వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నేను భూస్వామ్య వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ కౌలు వ్యవస్థ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో భూస్వామ్య విధానాలు వారి జీవనంలో ప్రధాన భూమిక పోషించేవి, అంటే మెయిన్ రోల్ అన్నమాట. వీరి కాలంలో భూ యజమానుల ఆధిపత్యం చలామణిలో ఉండేది. వీరిని దేశ్ముఖ్లు, దేశపాండ్యాలు, పటేళ్ళు, పట్వారీలు, మక్తేదారులు, అగ్రహారదారులు, జాగీర్దారులు అని పిలువబడుతూ అధికారులుగా కూడా ఉండేవాళ్ళు. ఈ భూస్వాములే అధికారంలో ఉండేవాళ్ళు, అఫీషియల్స్ అన్నమాట. అంటే పన్నుల కలెక్షన్కి కావచ్చు, రూల్స్ ఫామ్ చేయడంలో కావచ్చు, అనవసరమైన ఏదైనా వెట్టి చాకరీ చేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ బలవంతంగా వాళ్ళ మీద నెత్తిని రుద్ది చేయించుకునేవాళ్ళు అనమాట, ఇలాంటివన్నీ కూడా. సో ఎందుకంటే అధికారులు వాళ్ళే, భూమిని రెంట్కి ఇచ్చేది వాళ్ళే, భూస్వాములు అనమాట వాళ్ళని. సో వాళ్ళని వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా పిలిచేవాళ్ళు. ఏమని? దేశ్ముఖ్లని, దేశపాండ్యాలని, పటేళ్ళని, పట్వారీలని, మక్తేదారులని, అగ్రహారదారులని, జాగీర్దారులని పిలువబడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ భూమి 2 వాటాలుగా విభజించబడింది. ఒకటి సర్ఫేకాస్ భూమి మరియు దివానీ భూమి అని పిలువబడేదన్నమాట. సర్ఫేకాస్ భూమి అంటే డైరెక్ట్ రాజు యొక్క ఆధీనంలో ఉంటుంది, 10% అనమాట అది. మిగిలిన దివానీ భూమి మిగతాదంతా కూడా దివానీ అండర్లో ఉంటుంది. దివానీ అంటే అప్పట్లో ప్రధానమంత్రి, రాజు కింద పనిచేస్తాడు, అతను ప్రధానమంత్రి అనమాట. సో అతని కింద ఉండే భూమిని, అతని ఆధీనంలో ఉండే భూమిని ప్రజలకి దున్నుకోవడానికి ఇస్తారనమాట. ఇచ్చి దాని మీద మళ్ళీ పన్నులు వసూలు చేస్తారనమాట. సో ఇదంతా కూడా దివానీ భూమి అని అంటారు. సో మరి రాజుకి ఇచ్చిన భూమి ఏం చేస్తాడంటే, కొంత తన సొంత వాటికి ఉపయోగించుకొని మిగిలిన దాంట్లో ఎవరైనా తనకి నచ్చిన చిత్రకారులకో, లేకపోతే అప్పట్లో మసీదులు నడిపే వాళ్ళు ఉంటారు కదా, ప్రోపహెడ్స్, వాళ్ళకి ఇవ్వడము, మతాధికారులు అంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇవ్వడము, కొంతమంది కవులకి ఇవ్వడము, కొంతమందికి సైన్యాధిపతులు, యుద్ధంలో బాగా రాజుకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. సో సైన్యాధిపతులకి ఇచ్చేదాన్ని ఏమని చెప్పాను ఆల్రెడీ, పాయగా భూములని అంటారు అనమాట. ఈ సైన్యాధిపతులకి ఇచ్చే సిస్టమ్ని మొదలెట్టింది నిజాం అలీ ఖాన్ సమయం నుంచి మొదలైందనమాట ఈ పాయగా భూములు అనే విధానం. సో ఒక్కొక్క సిస్టము ఒక్కొక్క రకంగా మొదలైంది ఒక్కొక్క రాజు దగ్గర నిజాముల్ పాలనలో. సో ఆపై పన్నులు వసూలు చేసుకోగల భూమి ఏది అని అంటే దివానీ భూమి అనమాట. వ్యవసాయానికి ఇస్తారు, బట్ దానిపైన పన్నులు కూడా వసూలు చేస్తారనమాట. అయితే ఈ రాజు బహుమానంగా ఇచ్చిన దాని మీద దివానీ అధికారాలు ఏమి ఉండవు, ఈ ప్రధానమంత్రికి అధికారం ఉండదు. సైన్యాధిపతులే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు, కొంత కలెక్ట్ చేసుకొని కొంత రాజుకి ఇవ్వడమన్నా ఉంటుంది, అది రాజు యొక్క నిర్ణయం అన్నమాట. లేదంటే మొత్తం వాళ్ళే తీసేసుకోవచ్చు. ఇలా ఓన్లీ సైన్యాధిపతులే కాదు, ఎవరికి బహుమానంగా ఇచ్చినా, కొన్నిసార్లు దేవాలయాలకు కూడా ఇచ్చేసేవాళ్ళు, బట్ అది చాలా కొద్ది శాతం ఉండేది. అలా అన్నమాట, మొత్తం వాళ్ళే తీసుకోవచ్చు, పండిన పంట అంతా తీసుకోవచ్చు, లేదా కొంత రాజుకి ఇచ్చి కొంచెం వాళ్ళు ఉంచుకోవడం, ఇలా కూడా జరిగేదన్నమాట. ఇట్ ఈజ్ అకార్డింగ్ టు రాజు యొక్క విష్. ఆయన ఏమనుకుంటే అది బహుమానం ఇచ్చేటప్పుడు ఒక పట్టాపత్రం ఇస్తారు, ఆ పట్టాపత్రంలో రాసి ఉంటుందన్నమాట ఏం చేయాలి నెక్స్ట్ అనేసి. కొన్ని గ్రామాలకు ఇచ్చేసేవాళ్ళు కొన్నిసార్లు. ఓకే, సో అది రాజు యొక్క విధి విధానాలు బట్టి ఉంటుందన్నమాట. అండ్ సాలార్జింగ్ సంస్కరణలో ప్రజలు సాంకేతిక పరిచయమైనా కూడా రైతులు పన్నుల భారంతో, నీటి కరువుతో, పనిముట్ల కొరకు ఆకాశాన్నంటే ధరలతో, భూమి శిస్తులతో క్షీణించిపోయారు. మరి ఇంత బాగా చూసుకుంటే ప్రజలు ఎందుకు క్షీణించిపోయారు, అప్పట్లో రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారంటే, వాళ్ళకి సాంకేతికతని నిజాముల కాలంలో సాలార్జింగ్ ప్రభుత్వము, అంటే అప్పటి దివాను మెయిన్ అనమాట, సాలార్జింగ్ 1, అతను తురేబాజ్ అలీ ఖాన్, అతను సాంకేతికతను చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశాడు. ట్రాక్టర్లు తీసుకురావడం కావచ్చు, ఇంజన్ విధానాలు కావచ్చు, వాటర్ పంపింగ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చాడు. అయితే వాటి ధరలు మాత్రం రైతులకి, పేద రైతులకి, మధ్యతరగతి రైతులకి అందుబాటులో ఉండేవి కాదు. సో మళ్ళీ వాటిని ఎవరు ఉపయోగించుకునేవాళ్ళు అంటే భూస్వాములే, పెద్ద భూస్వాములే ఉపయోగించుకునేవాళ్ళు అనమాట. సో కొనుక్కోవాలంటే అలాంటి వాటిని చేజెక్కించుకోవాలన్నా కూడా బోల్డంత ధరలు పెట్టి కొనాల్సి వచ్చేదన్నమాట, ఆకాశం అంటే ధరలు. సో అది వాళ్ళ వల్ల అయ్యేది కాదు. సో ఇలాంటి ఆగడాలు, వడ్డీ వ్యాపారాల ఆగడాలు, చక్రవడ్డీలు, ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు క్షీణించిపోయేవాళ్ళు. అవి మనం డీటెయిల్గా చూద్దాము కింద ఆన్సర్లో. సో చివరికి ఉపోద్ఘాతాలను చెప్పాలి కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇది మీ ఇష్టం, మీరు కంప్లీట్గా ఇలానే రాసుకోవచ్చు, లేదంటే ఇంతకన్నా కుదించి ఇంకా కొంచెం బ్రీఫ్గా కూడా రాసుకోవచ్చు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మొత్తం
ఫస్ట్ టు లాస్ట్ నిరోధక చట్టం వరకు నేను మెన్షన్ చేయడం జరిగింది. చివరికి భూస్వాముల ఆగడాలు వ్యవసాయక భూ బదలాయింపు నిరోధక చట్టం 1940 శాసనసభలో మంజూరు అయ్యే వరకు కొనసాగిందనమాట. అప్పటి వరకు వీళ్ళ పాలన మొదలైనప్పటి నుంచి 1940 వరకు ఈ వ్యవసాయ భూ బదలాయింపు నిరోధక చట్టం 1940లో శాసనసభలో మంజూరు అయ్యే వరకు ఈ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏంటి ఈ వ్యవసాయక భూ బదలాయింపు నిరోధక చట్టం అనేది మనం కింద ఆన్సర్లోకి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. దానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అదంతా నేర్చుకోవాలి. తర్వాత అది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అది నెక్స్ట్ వివరణ. అసఫ్ జాహీల కాలం నాటి పంటలు. అసలు అప్పట్లో ఏం పంటలు ఉండేవంటే సేమ్ మనలానే వరి, గోధుమలు, మొక్కజొన్న ఎక్కువగా పండించేవాళ్ళు. అండ్ అప్పట్లో తెలంగాణ భూములు ఏంటి అని అంటే చెల్కా నేలలు, అంటే ఇసుకతో కూడిన నేలలు అనమాట. ఇవి తేమను త్వరగా కోల్పోతాయి కనుక ఋతుపవనాలు, వర్షపాతం, హెచ్చుతగ్గులు సేద్యపు నీటి ఆవశ్యకతను గుర్తు చేస్తాయి అన్నమాట. సో ఇందులో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. సేద్యపు నీటి అంటే మన ఫార్మింగ్కి ఉపయోగించే, వ్యవసాయానికి ఉపయోగించే నీళ్లు సేద్యం అంటారు కదా. మనకు తెలియదు ఏమో తెలంగాణ వాళ్ళకి ఆ మాటకు అర్థం అందరికీ తెలుసు. సో అసఫ్ల పాలన కాలంలో సాగునీటి సదుపాయాలు. సో అసలు సాగునీటి సదుపాయాలు ఎలా ఉండేవి అంటే ప్రజల ఆహార అలవాట్ల దృష్ట్యా సేద్యపు నీటి వసతుల ప్రాధాన్యత పెరిగింది. కాకతీయుల కాలంలో అంటే 1300వ శతాబ్దంలో సేద్యపు నీటి ప్రాముఖ్యత గుర్తించబడింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పాకాల, లక్కవరం, రామప్ప లాంటి పెద్ద తటాకాలు నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి పునాదులు వేశారు. సో అసఫ్ జాహీల్ కన్నా ముందు గోల్కొండ నవాబులు ఉండేవాళ్ళు. గోల్కొండ నవాబుల కన్నా ముందు ఉన్నవాళ్ళు కాకతీయులు. సో ఈ రకంగా కనుక చూస్తే అసలు ఈ గొలుసుకట్టు విధానం కావచ్చు, ఈ సేద్యపు నీటి ప్రాముఖ్యతని కనిపెట్టి చెరువులు పూడికలు తీయించి, చెరువులు కాలువలు తవ్వించి, కుంటలు ఇవన్నీ అరేంజ్ చేసిందంతా ఎవరు అని అంటే కాకతీయులు. దాన్ని గోల్కొండ నవాబులు కూడా బాగానే ఉంది విధానము అని చెప్పి వాళ్ళు అనుసరించేవాళ్ళు. ఎక్కువ కాకతీయులు గొలుసుకట్టు విధానానికి ప్రసిద్ధి అనమాట. సో ఈ పూడికలు తీయడం అదంతా వాళ్ళ సిస్టమ్ అన్నమాట. సో దాన్ని వీళ్ళు గోల్కొండ నవాబులు పాలనలో దాన్ని అనుకరించారు. సేమ్ దాన్నే మళ్ళీ అసఫ్ జాహీల్ కూడా అనుకరించడం జరిగిందనమాట. సో మరి సేద్యపు నీటి వనరులు ఎక్కడి నుంచి, వనరులు అంటే రీసోర్సెస్, నీటి వనరులు ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పటి కాలంలో సేద్యపు నీటికే బావులు, చెరువులు, కుంటలు ప్రధాన వనరుగా ఉండేవి. మెయిన్ ఏంటంటే బావులేనండి. ప్రధాన వనరులు అని అన్నీ చెప్తారు, బట్ బావులు అనమాట మెయిన్. కాకపోతే ఈ బావులు అనేది భూస్వాముల అండర్లో ఉండేవి మళ్ళీ. కాబట్టి ఈ బావులు అప్పట్లో ఏవో చాలా సిస్టమ్స్ ఉండేవి కదా, అందరూ ముట్టుకోకూడదని, లేకపోతే బావులు మేము తవ్వించాం కాబట్టి బావుల పైన పన్నులు కూడా ఉండేవి అన్నమాట. ఎవరైతే బావులు తవ్వించుకుంటారో వాళ్ళకి మాత్రం నీళ్లు ఉండేవి, మిగతా వాళ్ళకి నీళ్లు కావాలంటే వాళ్ళు పన్నులు కట్టి ఆ నీళ్లను తోడుకోవాల్సి వచ్చేది. సో చెప్పుకోవడానికి బావులు ఉండేవి, బట్ అవి అందుబాటులో ఉండేవి కాదు, ధరలు అందుబాటులో ఉండేవి కాదు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే బావులు తవ్వించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ చెరువులు, కుంటలు ప్రధాన వనరులుగా చేసుకొని సేద్యాన్ని సాగించేవాళ్ళు అనమాట. సో ఈ బావుల తవ్వక శాఖ ఈ బావుల యొక్క బాగోగులన్నీ చూసేది, స్థితిగతులు, రిపేర్స్ అవన్నీ చూసేదన్నమాట. అది ఎప్పుడు వచ్చింది అంటే 1928లో వచ్చింది. ఆ శాఖ పేరు బావుల తవ్వక శాఖ అంటారు. అయితే ఇది గవర్నమెంట్ పెట్టింది. బావుల తవ్వక శాఖ నుంచి బావులు తవ్వించడం అనేది జరిగింది, బట్ అన్ని ఊళ్ళలోకి అందరికీ అందుబాటులో లేవు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కూడా బావులు తవ్వించుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర నీళ్ళు ఉండేవి. సో ఎప్పుడైనా వర్షాలు రానప్పుడు వీళ్ళని ఆశ్రయించాల్సి వచ్చేది. అప్పుడు వీళ్ళు పన్నులు చాలా భారీగా వేసేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ నిజాం సాగరు, కడెం, డిండి మొదలైన ప్రాజెక్టులను మినహాయించి భారీ సాగునీటి అవసరాల చెరువుల వల్లే తీరేవి. యాజ్ ఐ సెడ్ అగైన్, అవి అవసరాలన్నీ కూడా ఎక్కువ శాతం డ్యామ్లు ఉన్నప్పటికీ చెరువుల వల్లే తీరేవన్నమాట. చెరువుల సంరక్షకులను నీరడి ఆర్ నీరడు అని అనేవాళ్ళు అనమాట. అంటే ఏం చేస్తాడు నీరడి అనే ఆ శాఖ ఏం చేస్తుంది, ఆ పర్సన్ నీరడి అని పిలుస్తారు. వాళ్ళ పని ఏంటి అంటే మరమ్మతులు, పూడికలు. అంటే ఎండుటాకులు పడి పూడిపోవచ్చు, లేకపోతే మట్టి పేరుకొని పోవచ్చు కొన్ని రోజులకి నీటి ఫ్లో వల్ల, లేదా చెత్తా చెదారం పేరుకొని పోవచ్చు. సో అవన్నీ తవ్వి తీసి వాటర్ ఫ్లోకి ఫ్రీ చేయాలన్నమాట, రూట్ని, ఫ్లోయింగ్ రూట్ని.
అవన్నీ కూడా ఎవరు చూస్తారు అంటే నీరడి వాళ్ళు చూస్తారనమాట. సో దీనికి గాను వాళ్ళకి ఏం చేస్తారంటే బలోతా ఇనాం భూమిని మంజూరు చేసేవాళ్ళు. బలోతా అనే పేరుతో ఈనాం భూమిని మంజూరు చేసేవాళ్ళు. అంటే అదొక బహుమానంగా ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి. అండ్ దాని మీద రూ. 36 పన్ను కూడా మినహాయింపు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పూడికలు తీస్తున్నందుకు. సో ప్రైవేటు చెరువుల నిర్మాణం మరమ్మతులకు ప్రభుత్వం దస్తుబంద్ కౌళ్లను మంజూరు చేసింది. ఇందాక బావులు కదా, ప్రైవేట్ బావులు, ఇప్పుడు ప్రైవేట్ చెరువుల నిర్మాణం అన్నమాట. అండ్ దాని మరమ్మతులకి ప్రభుత్వం దస్తుబంద్ అంటే 1/10 కౌళ్లను మంజూరు చేసేది. అనగా కౌళ్ల అగ్రిమెంట్ల ప్రకారం చెరువులు, కట్టలు అడుగు భాగాన్ని మంచి స్థితిలో ఉంచి ఆ చెరువుపై ఆధారపడ్డ భూమి రైతుల నుండి పన్నులు వసూలు చేసి అందులో 10% దస్తుబందుదారునికి ఇస్తారన్నమాట. అది లెక్క. అయితే కౌలు సొమ్ము ఆదాయం చెరువు మరమ్మతుల ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ. అంటే వాళ్ళకు కూడా, ఆ మరమ్మతులు చేసే వాళ్ళకు కూడా అది చాలా తక్కువగా ఉండేదన్నమాట ఆదాయం అనేది ఖర్చులతో పోలిస్తే. సో సంవత్సరాల తరబడి మళ్ళీ ఆ వచ్చే సొమ్ము కూడా ఆదాయం రావాలంటే వాళ్ళు ఇవ్వాలి కదా, ఆ పేమెంట్స్ కూడా వాళ్ళు టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టేసేవాళ్ళు. సో ఇదంతా నిరాసక్తత వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తర్వాత పిల్లలు ఉంటారు కదా, సో మా నాన్న ఇలా ఇబ్బందులు పడ్డాడు, మాకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి వాళ్ళు ఆ కౌలుని వదిలేసుకునేవాళ్ళు అనమాట. సో పోగా ఏమైందంటే ఆ వ్యవహారం కాస్త 1926 కల్లా చెరువుల శాతం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే చెరువులు బాగు చేసేవాళ్ళు లేరు, అవి పూడిపోయేవి. సో పూడిపోయినప్పుడు ఏమవుతుంది, ఫ్లో అనేది ఉండదు, వాటర్ అనేది పైకి రాదు, వచ్చిన అగ్రికల్చర్కి సరిపడా రాదనమాట. సో అవి చెరువులు అనేవి స్లోగా అంతమైపోయినాయి. ఇప్పటికీ కూడా మనకి చెరువుల శాతం చాలా తక్కువగా ఉందని మనందరం డిస్కషన్స్లో చూస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి వార్తల్లో కూడా. బావులపై పన్ను విధింపు. సో అసలు ఈ పన్నులు చాలా రకాలు ఉండేవి, ప్రతి దాని మీద పన్నులు వేసేవాళ్ళు అనమాట. అందులో బావులు ముఖ్యంగా వేసేవాళ్ళు. బావులు పన్నుల్లో అసమానత ప్రస్ఫుటంగా ఉండేదన్నమాట. అంటే చాలా క్లియర్గా ఎక్కువగా ఉండేదన్నమాట. 1908కి పూర్వం నిర్మించిన బావులను ప్రభుత్వ బావులుగా జమ కట్టి పన్ను ఎక్కువ వేసేవాళ్ళు వాటి మీద. అంటే 1908కి ముందు కట్టిన బావులన్నీ ప్రభుత్వమే అని జమ కట్టేశారు, ఒక చట్టం పాస్ చేశారు. అండ్ దానిని ఏమనేవాళ్ళు అంటే ఏకీకృత మాగాణి శిస్తు రేటు కింద వాటిని పన్నులు వసూలు చేసేవాళ్ళు. తర్వాత 1908 తర్వాత బావులు పన్నులు తక్కువ చేశారు. అంటే దీన్ని ఏంటి, బావులు 1908 తర్వాత కట్టిన బావులు అన్నమాట ఇవి, వాటి మీదే మళ్ళీ తగ్గించారని కాదు. 1908 తర్వాత కట్టిన బావులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పన్నులు తక్కువ చేశారనమాట. వాటిని ఏమనేవాళ్ళు అంటే మెట్ట శిస్తు రేటు అంటారు. ఇక్కడ టైపో ఎర్రర్ వల్ల అది సరిగ్గా రాలేదు, కట్టిన బావులు అనమాట. సో 1908కి ముందు ఎక్కువగా ఉన్నది, తర్వాత తక్కువగా ఉన్నది అన్న మీనింగ్లో వచ్చింది, బట్ అది రాంగ్ ఇక్కడ. తర్వాత కట్టిన బావులు ఏవైతే ఉన్నాయో 1908 తర్వాత కట్టిన బావులు ఏమైతే ఉన్నాయో వాటి మీద తక్కువ పన్ను వేసేవాళ్ళు అనమాట. దాన్ని ఏమనేవాళ్ళు అంటే మెట్ట శిస్తు రేటు అని పన్నుని కలెక్ట్ చేసేవాళ్ళు. దీనితో రైతుల ఖర్చులు తాళలేక మరమ్మతులు నిర్లక్ష్యం చేసి తద్వారా వారి వ్యవసాయం పాడు చేసుకున్నారు. సో ఇన్ని రకాల పన్నులు కట్టలేక అసలే వాళ్ళ దగ్గర బావులు లేవు, ఉన్నా కూడా ఈ రకమైన, ఒకవేళ కొంతమందికి ఏమన్నా వాళ్ళ తాతలు కట్టించిన బావులు ఏమన్నా ఉంటే కూడా వాటిని ప్రభుత్వ పరం చేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చౌకధరల్లో ఎవరో కట్టించుకొని ఉంటారు, ఇప్పుడు అన్ని పన్నులు పెరిగిపోతూ వచ్చాయి కదా, వాళ్ళు ఈ స్లాబ్లోకి రారనో మరి ఏంటో వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా ఒక ప్రభుత్వ బావులుగా వాటిని జమ కట్టేసేసి మళ్ళీ వాటి మీద పన్నులు కట్టించుకున్నారనమాట. సో దీనితో రైతులు ఖర్చులు తాళలేక మరమ్మతులు నిర్లక్ష్యం చేసేసేవాళ్ళు, తద్వారా వారి వ్యవసాయం కూడా పాడైపోయింది. మరి ఈ శిస్తు నిర్ణయ రేట్లు వాటి ప్రభావం ఎలా ఉండేదో చూద్దాం. హైదరాబాద్ సంస్థానానికి ప్రధాన ఆర్థిక ఆదాయపు వనరు భూమి శిస్తు. అసలు వీళ్ళకి ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది అని అంటే ఈ భూముల మీద, పంటల మీద వసూలు చేసే పన్నులే వీళ్ళకి ప్రధాన ఆదాయం. ఇంకా బొగ్గు గనులని, లేకపోతే ఒక ఆటోమొబైల్స్ అని, ఇన్సూరెన్స్ కంపెనీలని అప్పట్లో ఏం లేవు అవన్నీ కూడా. ఇన్కమ్ సర్వీస్ సెక్టారు అలా ఏం లేదు, ఓన్లీ సర్వీస్ సెక్టార్ ఈజ్ అగ్రికల్చర్ అంతే అప్పట్లో. అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదే సర్వీస్ సెక్టర్ అనమాట. నెక్స్ట్
బొంబాయి సర్వే సెటిల్మెంట్ విధానాన్ని స్వీకరించినప్పటికీ ఇక్కడ రెవెన్యూ సర్వే శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని, భూముల ఆకృతిని తెలియచేయటకు పూనుకోలేదు. అంటే బొంబాయి వాళ్ళు సెటిల్మెంట్ విధానాన్ని స్వీకరించారు అప్పటికే, బట్ రెవెన్యూ శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని, భూముల ఆకృతిని తెలియజేయడానికి తెలంగాణలో ఉన్న నవాబులు ఎవరైతే నిజాం నవాబులు ఉన్నారో వాళ్ళు దానికి సుముఖత చూపించలేదు, ఒప్పుకోలేదన్నమాట దానికి వాళ్ళు. అయితే వీరికి శిస్తు వసూలు మాత్రమే ముఖ్య ఎజెండాగా ఉండేది. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు ఒప్పుకోలేదు? అన్ని నిజాలు తేటతెల్లం అయితే వాళ్ళ మాట ఎవరు వింటారు? సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాటన్నిటిని పక్కన పెట్టేశారు. సో శిస్తు వసూలు మాత్రమే వాళ్ళ ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నారు. పాత సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తూ వచ్చారు. అయినా కూడా సర్వే పద్ధతులు సులభతరం చేసుకున్నారు. ఇంకా ఏవో చాలా సర్వేలు ఉంటాయి కదా, వాటిని మాత్రం వాళ్ళు సులభతరం చేసుకున్నారు. సో ఇక్కడ భూమిని వాళ్ళు మెట్ట, మాగాణి కింద 2 వర్గాలుగా విభజించుకున్నారు. ఇందాకేంటి అసలు భూమి, సర్ఫేకాజ్ భూమి, దివానీ భూమి అని కొన్ని భూములు ఒక 2 వాటాలుగా వేసుకున్నారు, పంచారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న భూమిని. ఇక్కడ ఈ భూమి ఏంటి, ప్రజలు పండించుకునే పంటని మళ్ళీ 2 వర్గాలుగా విభజించుకున్నారనమాట. అది మెట్ట, మాగాణి భూములని అంటారు. దాని ఆధారంగా మెట్ట భూమికి అయితే ఒక రకమైన పన్ను, మాగాణి భూమికి అయితే ఒక రకమైన పన్నుని వసూలు చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, తెలంగాణలో భూమి ఆధారిత పన్నులు మెట్ట, మాగాణి. ఇది 1912కి పూర్వం. ఇది రూపాయలు, అణాలు, పైసలు లెక్క. సో ఫస్ట్ 0 ఉండేది రూపాయలు, తర్వాత అణాలు మాత్రం 11 అణాలు ఉండేది, తర్వాత 11 పైసలకు వచ్చింది. ఎప్పుడు ఇది 1912కి పూర్వం అన్నమాట ఇదంతా. అండ్ తర్వాత 1912, 1922 మధ్యలో మాగాణి, మెట్టకి ఎట్లా ఛార్జ్ చేసేవాళ్ళు అంటే పన్నులు 11 రూపాయలు, 13 అణాలు. ఇక్కడ పైసలు లేవు. అలాగే మెట్టకి రూపాయలు తగ్గించేశారు, అణాలు మాత్రం 12, 5 పైసలు. ఇలా మెట్ట భూమికి అన్నమాట. కొంచెం తక్కువగా ఉండేది మాగాణితో పోలిస్తే. అంటే మాగాణి మీద పన్నులు ఎక్కువగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అండ్ తర్వాత 1934కి వచ్చేసరికి 12 రూపాయల 3 అణాల దాకా పెరిగిపోయింది. చూడండి, చాలా డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంది. సో పై పట్టికను బట్టి తెలంగాణలో మాగాణి భూములపై పన్నులు ఎక్కువ అని తెలియజేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మద్రాసు, బొంబాయిలతో పోలిస్తే తెలంగాణ రైతు ఎక్కువ పన్నులు మోసేవాడు. ఇంక మళ్ళీ చెప్పడం ఎందుకు, కనిపిస్తూనే ఉంది అక్కడ. సో మద్రాసులో మాగాణి పన్ను 7 రూపాయల 1 అణా 6 పైసలు ఉండేది. కానీ తెలంగాణలో, స్పెషల్గా మెదక్ గురించి చర్చిస్తున్నాము, 23 రూపాయలు ఉండేది డైరెక్ట్గా. అప్పట్లో అమలు ఉండేది. అప్పట్లోనే 23 రూపాయలు అంటే ఎంత ఎక్కువ అసలు అది. అణాలు, పైసలు ఉన్న కాలంలో 23 రూపాయలు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. తెలంగాణ రైతు అంత బక్కచిక్కిపోయాడు అనడానికి కారణాలు ఇది చాలా పెద్ద రీజన్ అన్నమాట ఇది అసలు. సో శిస్తు మినహాయింపులు, ఇది అమలుపరిచే సందర్భాలు అతివృష్టి, అనావృష్టి కారణాల రీత్యా మరియు ఆలస్యపు వర్షాలు, సేద్యపు నీటి ఆధారాలపైన గండి, పంటలపై చెదల దాడి వంటి ప్రతికూల పరిస్థితులలో మాత్రమే సాలీనా మినహాయింపు ఉండేది. శిస్తు మినహాయింపులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అని అంటే వాటికి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే అతివృష్టి, అనావృష్టి అంటే వర్షపాతం అన్నమాట, డ్రాట్ రావడము, ఫ్లడ్స్ రావడము, అలాంటి టైంలో మాత్రమే వాళ్ళు శిస్తు మినహాయింపులు ఇచ్చేవాళ్ళు. ఆలస్యపు వర్షాలు, సేద్యపు నీటి ఆధారాలపైన గండి అంటే ఈ బావులు ఎండిపోవడం కావచ్చు, చెరువులు పూడికలు తీయకపోవడం కావచ్చు. ఇలా ఏదైనా జరిగినప్పుడు పూడికలు తీయకపోతే దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. దానికి ఏదైనా గండి పడ్డప్పుడు మాత్రమే వాళ్ళు మినహాయింపులు ఇచ్చేవాళ్ళు. సో పంటలపై చెదల దాడి, ఇది ఒక స్పెషల్ కేసు. అప్పట్లో చెదల బాధ చాలా ఉండేదన్నమాట. సో అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సాలీనా మినహాయింపు ఉండేది. మళ్ళీ ఇక్కడ సాలీనా మినహాయింపు అనేది అండర్లైన్ చేసుకోవాలి. అలాగే మెట్ట భూములు అయితే సెటిల్మెంట్ కాని గ్రామాలు లేదా తాలూకాలో ఉన్నవో వాటికి కూడా మినహాయింపు లభించేది. సెటిల్మెంట్ కాని కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, లేదా తాలూకాలు ఉంటాయి కదా,
అక్కడ అందులో ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న మెట్ట భూములకి మాత్రం మళ్ళీ మాగాణి కౌంటబుల్ కాదు. ఇక్కడ మెట్ట భూములకి మాత్రం పన్ను మినహాయింపు లభించేది. సో తరి భూములలో తాబీ సీజన్లలో భూశిస్తు మినహాయింపులు అత్యధికంగా లభించేది. తరి భూములని ఇందాక చెప్పడం జరిగింది కదా, అదనమాట. సో తాబీ అంటే వరి రెండో పంట, తరి అంటే ఇసుక నేలలు, అంటే ఎక్కువ తేమని అవి ఏంటి తొందరగా తేమని కోల్పోతూ ఉంటాయి అన్నమాట. గ్రహింపు శక్తి తక్కువ ఉంటుంది, కోల్పోవడం ఏమో చాలా తొందరగా కోల్పోతాయి. అంటే జస్ట్ లైక్ శాండ్, ఇసుక ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా, వర్షం పడ్డప్పుడు వెంటనే పెద్ద తడి పీల్చుకోదు, కానీ కొంచెం ఎండ రాగానే ఎండిపోతుంటుంది చూడండి, అట్లాంటి నెలలు అనమాట. నెక్స్ట్ అప్పట్లో ఎలాంటి పనిముట్లు వాడేవాళ్ళు అంటే అసఫ్జాయిల కాలంలో, ముఖ్యంగా సాలార్జంగ్ 1 సంస్కరణల కాలంలో సాంకేతికతను నేర్చుకున్నారు అక్కడి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు. సో ట్రాక్టర్లు అమలులో వచ్చాయి అప్పటికే. అయితే ఖరీదు భరించలేని రైతులు, సాంప్రదాయక వ్యవసాయం వదలలేని వారు వీటికి దూరంగా ఉన్నారు. 2 రకాల రైతులు వీటికి దూరంగా ఉన్నారు ఈ ట్రాక్టర్లకి. ఎవరు అంటే, ఒకటి సంప్రదాయ పద్ధతి నుంచి టెక్నాలజీని నేర్చుకుందామని రెడీగా ఉన్న వాళ్ళకేమో ఆర్థిక వనరులు సరిపోవట్లేదు. సో అందువల్ల వాళ్ళు ఈ ట్రాక్టర్లకి దూరంగా ఉన్నారు. అలాగే అసలు టెక్నాలజీ మాకు వద్దు అనుకునే రైతులు కూడా ఈ ట్రాక్టర్లకి దూరంగా ఉన్నారనమాట. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అనేది కాదు సమస్య. వాళ్ళకి సంప్రదాయ పద్ధతిలోనే మేము వ్యవసాయం కొనసాగిస్తాము అనే ఒక మొండి పట్టుదల అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రాక్టర్లకి దూరంగానే ఉన్నారు. ఎక్కువ పెద్ద భూస్వాములు మాత్రమే వాడేవాళ్ళు. సో ఆబ్వియస్లీ ఏది ఉంటే అది ముందు వాళ్ళే వాడుకుంటున్నారు. అందరూ ఎక్కువగా వాడింది ఏంటంటే ఈ అదర్ దాన్ భూస్వాములు, పెద్ద పెద్ద రైతులు, పెద్ద పెద్ద భూస్వాములు వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎక్కువగా వాడింది ఏంటి అంటే చెక్క నాగలి, ఎడ్లు, ఇనప నాగళ్ళు, బండ్లు, ఇవి ఎక్కువ వాడారు. అలాగే పర్షియన్ వీల్, వాటర్ లిఫ్ట్, పవర్ పంపింగ్ ప్లాంట్స్, ఆయిల్ ఇంజన్, ట్రాక్టర్లు ఆర్థికంగా బాగా ఉన్న రైతులు మాత్రమే వాడేవాళ్ళు. ఇది వీళ్ళకి సంబంధించిన పనిముట్లు అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయ అనుబంధంగా పశుపోషణ వ్యవస్థ. అంటే వ్యవసాయం అంటే మనం కేవలం నాగలి, ట్రాక్టరు, పంట, ఎరువులు, విత్తనాలు ఇవి మాత్రమే అనుకుంటాము. బట్ ఎరువులు అంటే వేరే ప్రభుత్వం నుంచి మాత్రమే కాకుండా పశువుల నుంచి వచ్చే న్యాచురల్ గోబర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడేవాళ్ళు అనమాట. మనకు అందరికీ తెలిసింది అది. ఇప్పటికీ మనం అపార్ట్మెంట్స్లో గులాబీ మొక్కల్లో ఆవు పేడ, గేదె పేడ తీసుకొచ్చి వేస్తూ ఉంటాం కదా. అప్పట్లో పొలాలకి అంత ఎకరాల పొలానికి కూడా వాళ్ళు పేడనే వాడేవాళ్ళు. ఎందుకంటే డ్యూ టు ద కాస్ట్, ధరలు ఎక్కువగా ఉండేవి. సో వ్యవసాయ అనుబంధంగా ఈ వ్యవసాయానికి తగ్గట్టు పశువుల్ని కూడా వాళ్ళు పెంచుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే నాగళ్ళకి ఎడ్లు కావాలి, ఎడ్ల నాగళ్ళే వాడేవాళ్ళు. కాబట్టి వాటిని బలిష్టంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉండేది, వాటిని ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండేది. అవి బలహీనపడ్డాయంటే వాళ్ళకి పొలం దున్నడం చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చేది. సో అప్పుడు పంట దెబ్బతింటుంది, ఇన్ టైంలో వాళ్ళకి రావాల్సిన ఆదాయం రాదు. కాబట్టి కూడా వాళ్ళు పశుపోషణ అనేది కూడా వాళ్ళ వ్యవసాయంలో ఒక భాగమే, అనుబంధ వ్యవస్థ అన్నమాట అది. పశువుల పేడ ప్రధాన ఎరువు కనుక పశుపోషణ కూడా వ్యవసాయ అనుబంధ వ్యవస్థ అని చెప్పాలి. నాగళ్ళ కోసం ఎడ్లపైన ఆధారపడేవారు, వాటి సంరక్షణ ఖర్చులు కూడా భరించేవాళ్ళు. మరి పశువులకి దాణా వీటన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఖర్చు అనేది ఉంటుంది. సో అది కూడా వాళ్ళకు ఒక భారంగానే ఉండేది. నీటిని తోడే సమయంలో అవి బలిష్టంగా ఉండే విధంగా ఆహారం సమకూర్చడంలో విఫలమై అవి బలహీనపడగా వ్యవసాయ దిగుబడి కుంటుపడేది. సో కొన్ని ఎడ్లు ఏమో ముసలివి అయిపోయేవి, కొన్ని ఎడ్లు ఏమో సరైన తిండి పెట్టలేక, సరైన దాణా వాటికి ఇవ్వలేక వీళ్ళు వదిలేసేవాళ్ళు. వీళ్ళ దగ్గరే ఎక్కువ తినడానికి తిండి లేనప్పుడు పశువులకి ఎలా పెడతారు వీళ్ళు? సో వాటికి కావాల్సిన ప్రత్యేకమైన ఆహారం పెట్టాలి, అప్పుడే కదా అవి బలిష్టంగా ఉండి పొలంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేయగలిగేవి. సో ఎప్పుడైతే అవి బలహీనపడేవో వీళ్ళ వ్యవసాయం కూడా కుంటుపడేది. సో తద్వారా దిగుబడి కూడా తగ్గిపోయేది. సో మాగాణి సేద్యంలో దున్నపోతుల వాడకం కూడా ఉండేది. మనందరికీ ఎక్కువ తెలిసింది ఎడ్లు, బట్ దున్నపోతుల వాడకం కూడా ఉండేదంట. పశువుల బలం, పని చేయగలిగే శక్తి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇవి ఎడ్ల కన్నా చౌక ధరలకే లభిస్తాయి. కాబట్టి వీటిని వీళ్ళు
ఖరీదు చేసేవాళ్ళు, అంటే కొనుక్కునేవాళ్ళు. ఎడ్ల కంటే కూడా దున్నపోతులు చౌక ధరలకే లభించేవంట. సో వీటి మీద కూడా ఆధారపడేవాళ్ళు. చౌక ధరలు ఒకటే కాదు రీజన్ ఇక్కడ, ఇంకోటి ఏంటంటే ఓన్లీ వ్యవసాయ సమయాల్లోనే పనిచేస్తాయి ఎడ్లయితే. ఇవైతే ఇసుకని మోయడం, కళ్ళు కుండల్ని మోయడం, రవాణాలో ఉపయోగపడడం, ఇలాంటి ఇతరత్రా కూడా వాటిల్లో కూడా హెల్ప్ఫుల్గా ఉండేవి దున్నపోతులు. అంటే ఎడ్ల కన్నా ఎక్కువ బలిష్టంగా ఉండేవి, ఎడ్ల కన్నా ఎక్కువ చాకరీ కూడా చేసేవి. సో అందుకని అండ్ చౌక ధరల్లోకి వచ్చేవి, అందుకని వాటిని ప్రిఫర్ చేసేవాళ్ళంట. అండ్ ఎరువుల వాడకం, అసబ్జాహిల కాలంలోనే ఎరువుల వాడకంలో ఒక నిర్దిష్టత ఉండేది. మెట్ట భూములకు ఎరువులు వాడేవారు కాదు, ఎందుకంటే ఒక ఎకరాకి వేసే ఎరువు ఖర్చు దాని భూమి శిస్తుకి 3 రెట్లు ఉండేది. సో ఒక ఎకరాకి ఎరువు వేస్తే దాని భూమి శిస్తు, దానికి కట్టే భూమి శిస్తు 3 రెట్లు ఉండేదంట. సో దానికోసం కూడా వాళ్ళు ఎరువులు వాడేవాళ్ళు కాదట. మాగాణి రైతులు తమ పశువుల పేడను ఎరువుగా వాడేవారు. వీరికి ఎరువులు కొనే స్తోమత లేక పశువుల్ని పొలంలో విశ్రమింపజేసి పేడ ద్వారా ఎరువును సంపాదించేవారు. సో అదే పొలంలో ఒక 500 మేకల్ని తీసుకెళ్ళి, లేదంటే 500 గొర్రెల్ని తీసుకెళ్ళి, లేదా ఒక 100 ఆవుల్ని తీసుకెళ్ళి రాత్రిపూట కట్టేసేవాళ్ళు. సో అవేమవుతుంది, రాత్రిపూట అవి అక్కడే పడుకోవాలి. పడుకున్నప్పుడు అవి అక్కడ పేడ వేస్తాయి కదా, ఆ పేడను అక్కడే వాళ్ళు ఎండబెట్టుకొనో ఏదో మొత్తానికి ఎరువుగా చేసేసేవాళ్ళు. సో అది అప్పట్లో ఉండే విధానం అలా ఉండేదన్నమాట. కానీ దిగుబడి చెప్పుకోదగ్గ ఉండేది కాదు. ఓన్లీ పేడ మీద ఆధారపడి ఎకరాలు ఎలా పండిస్తారు, కాబట్టి దానివల్ల దిగుబడి తక్కువగా ఉండేది. విత్తనాలు సరఫరా వినియోగం, మేలైన విత్తన వినియోగం అధిక పంట దిగుబడిని ఇస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. విత్తనాలు అన్నీ వేస్తాము, కానీ అన్నీ స్ప్రౌట్ అవుతాయి, షూట్స్ అవుతాయి అని మనం చెప్పలేం. కాబట్టి కొన్ని మేలైన విత్తనాలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇది అప్పట్లోనే రియలైజ్ అయ్యారు. అయితే హైదరాబాద్ సంస్థానంలో ఇలా వాడకం చేసి సాలినా 1,00,000 టన్నుల అధిక ఉత్పత్తిని సంపాదించి ఆహార ధాన్యాలు దిగుమతి తగ్గించాలని అనుకున్నారు. ప్లాన్ బాగా వేశారు. సో వీళ్ళేంటంటే మేలైన విత్తనాన్ని ఉపయోగించుకొని పంట ఎక్కువ రాబట్టుకోవాలి అని అనుకున్నారు. తద్వారా దిగుమతులు ఏవైతే ఆహార ధాన్యాలు దిగుమతి ఉంటుంది కదా, ఇతర సంస్థానాల నుంచి, ఇతర దేశాల నుంచి, వాటిని తగ్గించుకోవాలి అని మంచి ప్లాన్ వేశారు అప్పటి నిజాములు. అయితే వీటి సరఫరా కూడా పేద రైతులకు అందుబాటులో ఉండేది కాదు. ఈ విత్తనాలు మరి పేద రైతులకు ఇస్తేనే కదా వాళ్ళు అధిక దిగుబడి ఇవ్వగలరు. బట్ అది మాత్రం చేయలేదు. వ్యవసాయ శాఖ సరఫరా నిర్ణీత ప్రదేశాలకు మాత్రమే పరిమితమైంది, అన్ని ప్రదేశాలకు చేరలేదు. అలాగే అన్ని పంటలకి కూడా ఈ సౌలభ్యం లభించలేదు. ఇప్పుడు వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్నలు ఉన్నాయి కదా, అందులో కొన్ని పంటలకు మాత్రమే ఈ విత్తనాల పంపిణీ అనేది జరిగింది, మేలైన విత్తనాల పంపిణీ. సో కొందరు రైతులు క్రిందటి పంటలో నుంచి సమకూర్చుకుంటే మరి కొంతమంది వారి నుండి అప్పు తీసుకునేవాళ్ళు. సో ఇలా కొనుక్కోలేక వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందదు అని తెలుసుకున్నాక కిందటి పంటలో కొన్ని విత్తనాలు మిగుల్చుకుంటారు కదా, వాటిని మళ్ళీ ఈ సంవత్సరం పంటల కోసం వాళ్ళు వినియోగించుకునేవాళ్ళు. ఇది కూడా లేని వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే మిగుల్చుకున్నారో వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకునేవాళ్ళు అనమాట. అండ్ మళ్ళీ ఈ విత్తన భాండాగారాల కోసం ఇంకొక అప్పుల వ్యవస్థ కూడా ఉండేది, అప్పు ఇచ్చే వ్యవస్థ కూడా ఉండేది. వాళ్ళే మళ్ళీ వడ్డీ వ్యాపారులు. అక్కడ కూడా ఓన్లీ డబ్బులే కాదు, విత్తనాలు కూడా అప్పులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ విత్తనాలని అప్పు ఇచ్చే సిస్టమ్ని ఏమంటారంటే నాక్ పేష్ అనే పేరుతో ఇచ్చేవాళ్ళు. అంటే దాని మీద 25-50% అదనంగా చెల్లించి తీసుకోవాలి, ఈ విత్తనాలు అప్పు ఇచ్చే సిస్టంలో అన్నమాట. ఒక్క నిమిషం. సో అట్లా భరించలేని పన్నులు, భారమైపోయిన ధరలు వాళ్ళకి కుంగదీసేసాయి అన్నమాట. సో వ్యవసాయ రుణాలు, తక్కావి రుణాలు, అంటే వ్యవసాయ రుణాలనే అప్పటి ప్రభుత్వం తక్కావి రుణాలు అనే పేరుతో ఇచ్చేది, అసబ్జాహిల ప్రభుత్వం అన్నమాట. ఈ పాలనలోనే రుణ సౌకర్యాలు ఉండేవి. వీళ్ళ పాలనలో రుణ సౌకర్యాలు అప్పటి నుంచే మొదలెట్టారనమాట. ఇప్పుడు మనం రైతు రుణమాఫీలు, రైతు రుణాలు అంటున్నాం కదా. సో ఈ ప్రభుత్వం నుంచి రైతులకి రుణాలు ఇచ్చే సౌకర్యం అప్పటి నుంచి ఉంది. ఇవి నేటికి కొద్ది మార్పులతో వాడుకలో ఉన్నాయి. అలానే మనం ఇవ్వట్లేదు,
మనం టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అండ్ రైతు యొక్క బాధల్ని తగ్గించడానికి వీలైనంత రుణమాఫీలు కూడా ఇస్తున్నాయి మన ప్రభుత్వాలు. బట్ అప్పట్లో ఈ రుణమాఫీ పథకాలు అనేవి ఏం లేవు, రుణాలు మాత్రం ఇచ్చేవాళ్ళు. సో ఇవి నేటికి కొద్ది మార్పులతో వాడుకలతో ఉన్నాయి. అయితే అప్పటి రుణ సౌకర్యం శ్రమ, ఖర్చు, ఆలస్యంతో కూడుకొని ఉండేది. అంటే వాళ్ళు రుణం ఇవ్వాలంటే వాళ్ళ చుట్టూ 10 సార్లు తిరగాలి, వాళ్ళని ఎంతో ఒప్పించుకోవాలి, వాళ్ళని ప్లీజ్ చేయాలి, వాళ్ళకి ఇంత లంచాలనో ఏవో ఇవ్వాలి. అన్నీ చేసినా ఇదంతా ఆలస్యంతో కూడుకున్న పని మళ్ళీ. సో ఈ రకంగా రైతులు అవస్థలు పడేవాళ్ళు. ఈ సిస్టమ్ని ఏమనేవాళ్ళు అంటే తక్కువ రుణాలు అనేవాళ్ళు. సో ప్రభుత్వం నుంచి లభించేవి, ఎక్కువ ఆర్థికంగా బాగా ఉన్న రైతులకు మాత్రం ఉపయోగపడేవి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళు తొందరగా ఆ రుణాలన్నీ వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. వడ్డీ వ్యాపారులు, సహకార సంఘాలు, బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు రుణ అవసరాలు తీర్చేవి. వడ్డీ వ్యాపారులు అంటే ప్రైవేట్ పీపుల్, సహకార సంఘాలు, బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు ఇవన్నీ అప్పటికే ఉండేవి. సో అవన్నీ కూడా తీర్చేవన్నమాట. ఈ రుణాలు అంటే అప్పులు ఇచ్చేవన్నమాట. ఇంపీరియల్ సెంట్రల్ బ్యాంకులు లాభాలే ధ్యేయంగా వాణిజ్య బ్యాంకుల వలె పనిచేశాయి. అవి ఉన్నాయి కానీ రైతులకి మాత్రం అందుబాటులో లేవు. అది సో రుణ పద్ధతిలో ఒక క్రమ పద్ధతి కాకుండా కేవలం విపత్తు సమయాల్లోనే రుణం అందేది. సో ఇప్పుడు మనకి సీజనల్గా అప్పులు ఇస్తూ ఉంటారు. అంటే రబీ పంటలకి లోన్స్ ఇలా ఉంటాయి కదా మనకు ఒక క్రమ పద్ధతిలో. సంవత్సరానికి ఇన్నిసార్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, ఇదొక క్రమ పద్ధతి కదా లోన్ అమౌంట్. కానీ వాళ్ళకి అలా కాదు. ఎప్పుడైతే ఒక డిజాస్టర్ జరుగుతుందో, అంటే పంటలు కొట్టుకోపోవడమో, లేకపోతే చెదలు పట్టేసి పంటలు నాశనం అయిపోవడమో, కరువులు రావడమో, డ్రాట్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు రుణ సౌకర్యం ఇచ్చేవాళ్ళు తప్ప, నేను ఇంకా బాగా పండిస్తాను, నాకు మేలైన విత్తనాలు కావాలి, నాకు పనిముట్లు కావాలి అని వెళ్ళి అర్జీ పెట్టుకుంటే వాటికి లోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు సర్వనాశనం అయిపోయినప్పుడు మాత్రమే లోన్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది అక్కడ ఈ తక్కువ రుణాల్లో ఉన్న మేజర్ లోపం ఏంటంటే అదనమాట. ఎమర్జెన్సీలో మాత్రమే ఇస్తారు. ప్రీ ప్లాన్డ్గా ముందుగానే ప్రోయాక్టివ్గా మాకు బావిలు తవ్వించుకుంటాం ఇవ్వండి, లేకపోతే పంటకి మంచి విత్తనాల కోసం ఇట్లా అడిగితే మేలైన విత్తనాలు కావాలి అందుకోసం అప్పు కావాలని అడిగితే ఆ సదుపాయం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో దానిలో ఒక క్రమ పద్ధతి అంటే ఏం లేదు. కానీ తక్కువ రుణాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే కట్టలు, బావులు, సాగునీటి కాల్వల నిర్మాణం లాంటి దీర్ఘకాల పనులకే అసలు మొదలెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ తక్కువ రుణాలు అనేది లాంగ్ టర్మ్ ప్లాన్కి గోల్స్తో మాత్రమే వాళ్ళు మొదలుపెట్టారు. లాంగ్ టర్మ్ గోల్స్ అనే మొదలుపెట్టారు. అంటే బావి తవ్వించడం ఇది ఒక లాంగ్ టర్మ్ గోల్ అనమాట, పెద్ద ప్రాజెక్టులు అనమాట ఇవన్నీ అప్పట్లో. సాగునీటి కాల్వల నిర్మాణం ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కోసం మొదలుపెట్టిందే తక్కువ రుణాలు అసలు. అలాగే షార్ట్ టర్మ్ లోన్స్. ఇంకోటి ఏంటి, ఎడ్లు కొనుక్కోవాలి, మా ఉన్న ఎడ్లు బలహీనంగా ఉన్నాయి లేదా వాటికి వైద్యం చేయించుకోవాలి, లేదా అవి ముసలివి అయిపోయినాయి కొత్త ఎడ్లు కొనుక్కోవాలి, ఇలాంటి వాటికి షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు అనమాట, షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు. వాటి కోసం ఉద్దేశించిందే తక్కువ లోన్ యాక్చువల్గా. విత్తనాలు కొనుగోలుకి, ఎరువులు, మేలైన ఎరువులు ఓన్లీ పేడ కాదు లాంటి స్వల్పకాలపు పనులకు రుణాలు అందించాలి. అండ్ ఆ రుణం మీద వడ్డీ 6% ఉండేది మళ్ళీ. బట్ వాటికి ఇచ్చేవాళ్ళు కాదు. సిస్టంలో డాక్యుమెంటెడ్గా అలా ఉండేది. ఇందుకోసం ఈ తక్కువ రుణాలు అందించాలి అని ఉండేది. కానీ ప్రాక్టికల్గా మాత్రం వాళ్ళకి అందుబాటులో లేవు, ఓన్లీ ఎమర్జెన్సీలో మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ భరించి పన్నులు, ఖర్చులు, దైనందిన జీవితంలో పెద్దగా మార్పులు లేకపోవడం వీటి వల్ల వాళ్ళకి రుణగ్రస్తత అనేది చోటు చేసుకుంది. అంటే రుణపడిపోయి ఉండడం. ఆ వడ్డీ వ్యాపారి అప్పు ఎప్పటికీ తీరదు. వడ్డీల మీద వడ్డీ, చక్రవడ్డీలు కడుతూ వెళ్తూనే ఉంటారు తరతరాలుగా. వాళ్ళ భూములు కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంటాయి. వీళ్ళే వాళ్ళ పొలంలో వడ్డీ వ్యాపారులకి కౌలుకు తీసుకోవడం, లేదంటే బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ వీళ్ళే వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేయడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఆ రుణగ్రస్తత వాళ్ళని అంత దూరం తీసుకెళ్ళింది. సో ఇలాంటి వాటి నుంచి ఎలా ఉపశమనం పొందారు, అసలు రుణగ్రస్తులు అవ్వడానికి కారణాలు ఏంటి? చిన్న కమతాలు. ఈ చిన్న కమతాలు అనేది ఒక సబ్ టాపిక్, నేను తర్వాత వీడియోలో చెప్తాను. చిన్న కమతాలు అనేది వాళ్ళకు ఒక పెద్ద గుదిబండ అనమాట వాళ్ళ నెత్తి మీద.
నెక్స్ట్ చక్రవడ్డీ, అంటే ఒక అప్పు తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి, ఆ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా ఈ వడ్డీ చక్రవడ్డీ ఇలా పడుతూనే ఉంటుందన్నమాట. అండ్ సంవత్సరాలు వాళ్ళు కట్టేసినా కూడా కట్టలేదని చెప్పడం, ఎందుకంటే వాళ్ళలో ఉన్న నిరక్షరాస్యత అలా నమ్మించేది వాళ్ళని. ఒక లెక్కపత్రం ఉండేది కాదు, ఒక పేపర్ మీద రాసి చూపించడం అలాంటిది ఏమి ఉండేది కాదు. సో ఏదో కాకి లెక్కలు వాళ్ళు చెప్పడం, వీళ్ళు నమ్మడం అలా, లేదంటే జులుం చేయడం వాళ్ళ మీద నమ్మేదాకా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని రుణగ్రస్తుల్ని చేశాయి. తర్వాత పంట నమ్మికలేమి, పంట వస్తుంది అని గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏ కరువు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ చీడలు పడతాయో తెలియదు, సరైన ఎరువు ఉండదు, వర్షాలు పడతాయో లేదో తెలియదు. సో అంతా కూడా అన్ప్రిడిక్టబుల్గా ఉండేది వాళ్ళ లైఫ్. సో ఇందుకు తగ్గట్టుగానే మళ్ళీ పశువుల లోటు ఒకటి ఉండేది. ఇవన్నీ కూడా వాళ్ళని రుణగ్రస్తుల్ని చేశాయి. అంటే పశువులు కావాల్సి ఉంటే పశువులు లేవు కాబట్టి వెళ్ళి కొనుక్కోవాలంటే ముందు వడ్డీ వ్యాపారి దగ్గర అర్జెంటుగా వెళ్ళి అప్పు దొరికేది వాళ్ళకి. వాడొక్కడే అందుబాటులో ఉండేవాడు. వాడి ఉద్దేశం ఏంటి, వీళ్ళ భూములు కొట్టేయడమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాడికి ఆ సిచ్యువేషన్ని వాడు చక్కగా ఎన్కాష్ చేసుకునేవాడు. ఆ పొలం తాకట్టు పెట్టుకొని వీడు ఏదో కొద్దిపాటి అమౌంట్ ఇచ్చేవాడు. సపోజ్ పొలం వాల్యూ 1,00,000 రూపాయలు అయితే 25,000కి వాడు 1,00,000 రూపాయల పొలాన్ని తాకట్లు పెట్టుకునేవాడు. సో ఈ రకంగా వాళ్ళు రుణగ్రస్తులు అయిపోయేవాళ్ళు. అండ్ ఆ 25,000 కూడా ఎప్పటికీ తీరేది కాదు, ఆ చిన్న మొత్తం కూడా. అలా మళ్ళీ దాని మీద వడ్డీలకి చివరికి భూమి వెళ్ళిపోయేదాకా వడ్డీలు వేస్తూనే ఉండేవాళ్ళు. సో మరి దీనికి ఉపశమనంగా ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇందాక మనం చెప్పుకున్న 1940 శాసనసభలో ప్రవేశపెట్టిన చట్టం వ్యవసాయ భూ బదలాయింపు నిరోధక చట్టం అనేది తీసుకొచ్చారు. ఇది శాసనసభలో ప్రభువుల ఆమోదం పొందింది, మిగతా వాళ్ళందరూ ఆమోదం పొంది ఈ చట్టం అనేది పాస్ అయిందనమాట, బిల్లు పాస్ చేశారు. బట్ అప్పటికి చాలా దూరం వచ్చేసాము, ఆల్మోస్ట్ మన స్వతంత్రం రావడానికి ఇంకా 7 ఏళ్ళు ఉంది అంతే. 1940లో అది పాస్ అయింది. మరి ఇంత బాగా చట్టం చేశారు, అది అమల్లో ఉందా అంటే పెద్దగా అది అందరికీ దాని గురించి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఎవరు, చట్టం వాళ్ళు ఏదో పార్లమెంట్లో పాస్ చేసుకున్నారు, బట్ బలానా చట్టం ఉంది మిమ్మల్ని మేము రక్షిస్తాము అని వీళ్ళకి చెప్పే అధికారులు ఎవరు, అందరూ భూస్వాములే, వాళ్ళే అధికారులు, వీళ్ళకి ఎవరు ఇస్తారు అవేర్నెస్, ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఆ చట్టం కూడా వాళ్ళని పెద్ద రక్షించలేకపోయింది. బట్ ఆ చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, అవి చర్చిద్దాం. సో ఫస్ట్ వడ్డీ వ్యాపారి లైసెన్స్ పొందాలి, ఇది 4th పాయింట్లో పెట్టాను చూడండి. వడ్డీ వ్యాపారం చేయాలంటే ముందు వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. ఎవడు పడితే వాడు డబ్బు ఉంది కదా అని చెప్పి పొలం రాయించేసుకోవడానికి కోసమని కొంత డబ్బు ఇచ్చేసి వడ్డీలు వేసేసి వాళ్ళని జైల్లో పెట్టించడం, జైల్లో నుంచి బయటికి తీసుకురావాలంటే పొలం రాసి ఇమ్మని అడగడం, ఇదంతా జరిగేది అప్పట్లో. సో అందుకని ఒక లైసెన్స్ అంటూ ఉంటే వాడికి కొన్ని అంశాలు అనేవి అప్లికబుల్ అవుతాయి. సో హీల్ బి రిస్ట్రిక్టెడ్ బై సమ్ గవర్నమెంట్ రూల్స్ అనే ఉద్దేశంతో ఇలా లైసెన్స్ పొందాలి అని ఒక చట్టం చేశారు. అండ్ తర్వాత బాకీదారుని హింసించడం చట్ట వ్యతిరేకమవుతుంది అని కూడా క్లియర్గా స్పష్టం చేశారు. అండ్ నెక్స్ట్ అసలు వడ్డీ లెక్కల నిర్వహణ, అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అసలు అంటే ఇక్కడ అసలు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది, అండ్ దాని మీద వడ్డీ ఎంత పడుతోంది, ఎంత ఇచ్చాడు, ఇంకా ఎంత బాకీ ఉంది, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ చేసి ఒకటి తన దగ్గర ఉంచుకొని ఒకటి ఎవరైతే అప్పు చేశాడో ఆ వ్యక్తికి ఇవ్వాలి అనేది కూడా ఒక రూల్లో పెట్టారనమాట. నెక్స్ట్ సెక్యూర్డ్ లోన్స్కి అన్సెక్యూర్డ్ లోన్స్కి కూడా నిర్దిష్టమైన వడ్డీ రేట్లని నిర్ధారించడం జరిగింది. సెక్యూర్డ్ లోన్స్ అంటే రక్షిత అప్పులు, అంటే పొలం తాకట్టు పెట్టుకొని, అప్పట్లో పొలమో ఇల్లో ఉండేది అంతే, ఏదో ఒకటి మార్ట్గేజ్ అనమాట. సో అరక్షిత అప్పులు అంటే ఎలాంటి పొలం లేకుండా చేబదులుగా ఇస్తుంటారు చూడండి. చేబదులు అంటే మళ్ళీ దాని మీద వడ్డీ ఉంటుంది. అట్లా ఎలాంటి పొలం కానీ ఇల్లు కానీ ఏమీ లేదు, ఎడ్లు పెట్టుకునేవాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లల్ని పెట్టేసేవాళ్ళు, ఇట్లా ఉండేవన్నమాట. ఏది దొరికితే అది, ఏది విలువైంది దొరికితే అది పెట్టేసుకునేవాళ్ళు. అలా ఏమీ లేకుండా అరక్షిత అప్పులు అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి 9% నిర్ణయించడం జరిగింది. రక్షిత అప్పుల్ని 9 నుంచి 6% మార్చడం జరిగిందనమాట. సో అండ్ ఇంకొకటి, 50 రూపాయలు భూశిస్తు చెల్లించి ఉన్నాడనుకోండి రైతు ఆల్రెడీ, అతను మిగిలిన అప్పు కోసం అతన్ని జైల్లో పెట్టరాదు అని ఒక చాలా మంచి రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. అయితే వీళ్ళు పెట్టినవన్నీ కూడా చాలా రెవల్యూషనరీ అండ్ హ్యుమానిటీ ఉన్న రెజల్యూషన్స్ అన్ని పాస్ చేశారు. బట్ అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు.
కాబట్టి ఈ రోజుకి వాళ్ళకి కొంచెం క్రిటిసిజం అని ఎదురవుతుంది. నెక్స్ట్, రైతుల ఇబ్బందులు, దయనీయ స్థితి. అసఫల పాలనలో రాష్ట్ర ఆదాయం ప్రధాన వనరు భూమి శిస్తు. సో అసలు రాజ్యం ముందుకి సంస్థానం నడుస్తున్నదే భూశిస్తుల మీద, అండ్ ఆ భూశిస్తు కలెక్ట్ చేసే వాళ్ళ మీద, అండ్ వాళ్ళ విధి విధానాల మీద ఆధారపడి ఉండేదన్నమాట. సో భూశిస్తు ఎవరు కలెక్ట్ చేస్తారు? భూస్వాములు, భూ యజమానులు. వీళ్ళు చేపట్టే విధి విధానాలే వాళ్ళకి ఆయువు పట్టు అన్నమాట. సో భూస్వాములే పెత్తందారులు, వాళ్ళు చెప్పిందే చట్టం. సో వడ్డీ, చక్రవడ్డీల పేరుతో పీల్చిపిప్పి చేసేవాళ్ళు రైతుల్ని, సామాన్య జనాన్ని. అండ్ ఆధునీకరణలో భాగంగా ట్రాక్టర్లు వచ్చినా అందనంత దూరంలో ధరలు ఉండటంతో సంప్రదాయ పద్ధతిలో ఎడ్లు నాగలితోనే వాళ్ళు కాలం గడిపారు. సో దీంతో దిగుబడికి గండిపడేది. దిగుబడి అంటే అవుట్పుట్, ప్యాడీ ఎక్కువ తక్కువలు అంటారు, క్వాంటిటీ తగ్గిపోయేదన్నమాట, అది క్వాంటిటీ. సో అలాగే ఎరువులు, విత్తనాలు వారిని నిరాశకి గురి చేశాయి. సో మేలైన విత్తనాలు, మేలైన ఎరువులు వీళ్ళకి మాత్రం అందుబాటులో లేవు. అండ్ చట్టంలో కూడా కొన్ని నిర్ణీత ప్రదేశాలకి మాత్రమే, కొన్ని నిర్ణీత పంటలకు మాత్రమే ఇవ్వడంతో అందరి రైతులు వాటికి ఉపయోగించుకోలేకపోయారు. అన్ని సౌకర్యాలు మాత్రం భూస్వాములకి చక్కగా ఉపయోగించుకునే విధంగా ఉండేవన్నమాట. అండ్ నెక్స్ట్, భూమి శిస్తు, వెట్టి, అసమానతలు హెచ్చుగా ఉండేవి. పన్ను మినహాయింపుల్లో సైతం లోపాలు ఉండేవి. అంటే ఇప్పుడు చీడలు పట్టాయి కదా పంటకి, కొంచెం మినహాయింపు ఇవ్వండి అని అడగడానికి వెళ్తే వాళ్ళని ప్లీజ్ చేయడము, అండ్ చాలా లోపాలు, అది చాలా టైం పట్టడం ఆ మినహాయింపు ఇవ్వడానికి. అండ్ దానికి సెపరేట్ ఒక బాండ్ రాయించుకొని రావాలి దానికి. ఆ బాండ్ రాయించుకొని వచ్చిన పక్షంలో ఎప్పుడైనా అధికారం వచ్చినప్పుడు చూపించాలి, అప్పుడు దాని మీద పన్ను మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా ఖర్చుతో కూడినది, శ్రమతో కూడుకున్నది అయి ఉండేది. నెక్స్ట్, 35 రకాల చట్ట వ్యతిరేక సుంకాలు అమల్లో ఉండేవి. చట్ట వ్యతిరేకమైనవి 35 రకాల సుంకాలు ఉండేవంట. నెక్స్ట్, అధికార వర్గాలు విద్య, ఆరోగ్య, త్రాగునీటి అవసరాల కోసం, రవాణా కోసం, అంటే బేసిక్స్, ఈ విద్య, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అలాగే మెడికల్ సిస్టమ్, ఆరోగ్యము, త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ, రవాణా, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇవేవైతే బేసిక్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అధికారులు అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. మరి కట్టించుకున్న పనులన్నీ ఏం చేసుకునేవాళ్ళు అంటే అవి వాళ్ళ పర్సనల్ సౌకర్యాల కోసం, వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడం మాత్రమే వాళ్ళు వాడేవాళ్ళు తప్ప సామాన్య ప్రజలకి కావాల్సిన బేసిక్ నీడ్స్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. సో వీళ్ళ డైలీ లైఫ్ అనేది చాలా మెజరబుల్గా ఉండేదన్నమాట. దీనితో వారి దైనందిన జీవితం దుర్భరంగా గడిచేది. నెక్స్ట్, భూస్వామ్య వ్యవస్థ విధానాలు ప్రభువుల్ని పోషిస్తూ పేద రైతుల్ని హింసించేవి. ఆబ్వియస్లీ ఇందాక మనం చెప్పిందే. సో ముగింపు, అసఫ్జాహీల కాలం నాటి భూ బదలాయింపు వ్యతిరేక చట్టం నేటికి మరో రూపంలో అమల్లో ఉంటుంది. ఈ భూ బదలాయింపు వ్యతిరేక చట్టం అనేది ఏంటి, అంశాలు అనేది ఇందాక ఆల్రెడీ చర్చించాము. అయితే ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే వడ్డీ వ్యాపారులు వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు వేసేసి, ఒక డాక్యుమెంటేషన్ లేకుండా చేసేసి, ఏదో కాకి లెక్కలు చెప్పేసి, జులుం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ పట్టాని తెచ్చేసుకునేవాళ్ళు, బదలాయించేసుకునేవాళ్ళు, వాళ్ళ పేరున వేలిముద్ర వేయించేసుకునేవాళ్ళు, లేదంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసేవాళ్ళు. అలా ఏదో బెదిరింపులు చేసేవాళ్ళు అనమాట. సో ఈ బలవంతంగా భూ బదలాయింపు అనేది జరిగిపోయేది. ఇంత అప్పు ఉన్నావు, నువ్వు తీర్చలేదు, ఎప్పుడు తీరుస్తావు, నువ్వు తీరుస్తావు నమ్మకం లేదని ఇలా ఫోర్స్ చేసి వాళ్ళ నుంచి భూమిని రాబట్టుకునేవాళ్ళు అనమాట. దీన్నే వ్యవసాయ భూ బదలాయింపు అంటారు. ఓకే, భూమిని ట్రాన్స్ఫర్ చేసుకునే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చట్ట వ్యతిరేకంగా 1940లో పార్లమెంటులో పాస్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీన్నే ఇప్పుడు మనము ఈ మరో రూపంలో అమల్లో ఉంటుంది ఇప్పటికీ కూడా. ల్యాండ్ సీజింగ్ యాక్ట్, రైతుల నుంచి అన్యాయంగా ఎవరైనా దొంగ లెక్కలు చూపించి తీసుకోవాలి అనుకుంటే వాటికి కూడా మనకి సపరేట్ చట్టాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో ఆ కాలంలో ఈ సిస్టమ్ ఉందని కూడా ఎవరికి తెలియదు, కాబట్టి ఎక్కువ మంది వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడు అందరికీ తెలుసు, అందరికీ అవేర్నెస్ వస్తుంది. వాళ్ళకి లేకపోయినా వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళకైనా తెలుస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ అప్పట్లో అందరూ నిరక్షరాస్యులే, తాత, తండ్రి, కుమారుడు అందరూ కూడా నిరక్షరాస్యులే. ఉమెన్కి అయితే అసలు సాధ్యమే లేదు.
సో కుటుంబం అంతా బాధపడాల్సి వచ్చేది. అలా ఎన్నో కుటుంబాలు రుణగ్రస్తులు అయిపోయేవారనమాట. భూమిని కోల్పోయేవాళ్ళు. సో ఇవన్నీ వాళ్ళకున్న ఇబ్బందులు. ఇవన్నీ భూ బదలాయింపు వ్యతిరేక చట్టం గుర్తించి వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం అయితే మొదలుపెట్టింది, కానీ విఫలమైన మాట కూడా అంతే నిజం. సో వ్యాపారుల నుండి అప్పటి ప్రభుత్వం కాపాడలేకపోయింది, ఇప్పుడు నేను చెప్పిందే. నెక్స్ట్, సాంకేతికతను రైతులకు మాత్రం పరిచయం చేసింది. ఇది కాపాడలేకపోయిన మాట నిజమే, కానీ వాస్తవమే అయినా సాంకేతికతను రైతులకు పరిచయం చేసింది నిజాముల ప్రభుత్వం. ఇది ఒప్పుకోవాల్సిందే. సాలార్జింగ్ సంస్కరణలు చదివితే ఆయన ఏమేమి తెచ్చాడు, ఏమేమి చేశాడని అర్థమవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ వ్యవసాయం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చాడు, గర్ల్స్ స్కూల్ తీసుకొచ్చాడు, ఇంకా రైల్వేస్ తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా. అండ్ గర్ల్స్ స్కూల్లో అయితే స్పెషల్గా వాళ్ళు ఏం పెట్టించారంటే గార్డెనింగ్, కుట్లు, అల్లికలు, వంటలు చేయడం, అంటే లైఫ్ స్కిల్స్ అన్నమాట. జీవనోపాధికి పనికొచ్చే అన్ని వృత్తుల్ని వాళ్ళ గర్ల్స్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక సాంకేతికత అంటే రైల్వే, బొగ్గు గనులు, తవ్వకాలు, ఇవన్నీ సాలార్జింగ్ సంస్కరణలో మనం చూస్తాము. అండ్ అదొక సపరేట్ టాపిక్, మళ్ళీ నాట్ సబ్ టాపిక్, దట్ ఈజ్ ఎ మెయిన్ టాపిక్ అది. సో అందులో భాగంగా వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు. పెను మార్పులు, కొన్ని మార్పులు కాదు. సో ఏమైనా కూడా ప్రజలైతే ఎడ్యుకేట్ అయ్యారు. ట్రాక్టర్ కొనకపోయినా అసలంటూ ట్రాక్టర్ ఉంది, దాన్ని ఎలా వినియోగించాలి, పక్క రైతులు వాడుతున్నారు, మనకు కూడా ఉంటే బాగుండని ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా అతనికి తెలిసింది. సో సాంకేతికతను పరిచయం చేశారు, అందరికీ వాడడం కూడా పరిచయం చేశారు. అది ఎవరికి వస్తుంది ఆ క్రెడిట్ అంటే ఆసఫ్ జాహిల్కే వస్తుంది. సో పీడన నుండి రక్షణ పొందలేని రైతులు చిన్న కమతాలతో, వడ్డీ పన్నులతో మాత్రం సతమతమయ్యేవాళ్ళు. మరి సతమతమే కదా, దైనందిన జీవితంలో బేసిక్స్ లేవు, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ కాలేదు, రోడ్లు, రవాణా ఇదనేది లేదు. సాంకేతికత అంతా పక్కన పెడితే కాసేపు వాళ్ళకి వడ్డీలు, బావుల మీద పన్నులు, ఎరువుల మీద పన్నులు, ఎరువేస్తే ఒక పన్ను, వేయకపోతే కూడా ఇంకో రకమైన పన్ను ఉండేది. సో సకాలంలో వడ్డీలు కట్టకపోతే చక్రవడ్డీలు ఉండేవి. ఇవన్నిటితో కూడా వాళ్ళు సతమతమయ్యేవాళ్ళు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా మీరు ఇంకా బ్రీఫ్గా రాయాలి, ఇదంతా రాసుకోలేం మనం. బట్ నా ఉద్దేశం ఏంటంటే టోటల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ కంటెంట్ని తీసుకున్నాను. అప్పట్లో ఇవన్నీ ఉన్నమాట నిజమే, కానీ మనకి ఎగ్జామ్ హాల్లో ఉన్న 7 నిమిషాల్లో ఇవన్నీ రాయాలంటే మరి మనము ఇంత డీటెయిల్గా రాయకూడదు. సబ్ హెడ్డింగ్స్ అన్నీ తీసుకోవాలి, బట్ 1-2 లైన్లలోనా లేకపోతే 3 లైన్స్ అనా మన రైటింగ్ స్పీడ్ని బట్టి కూడా కంటెంట్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇంకా ఏమైనా సవరణలు ఉంటే, నా మేధస్సుకు అందంది ఏదైనా ఉంటే, నా ఐడియాకి తట్టంది ఏదైనా ఉంటే దయచేసి మీరు కమెంట్స్లో యాడ్ చేయగలరు. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా యాక్సెప్టబులే, ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసింది, నాకు కరెక్ట్ అనిపించింది నేను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది తెలుగు అకాడమీ బుక్ నుంచి ఈ కంటెంట్ నేను తీసుకున్నాను. ఇది నా సొంత పరిచయమేమీ కాదు. సో ద కంటెంట్ ఈజ్ 100% పక్కా. ఓన్లీ ద థింగ్ ఈజ్ ద ప్రజెంటేషన్. ఐ డోంట్ నో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, బట్ నాకు నచ్చిన విధంగా నేను దీన్ని ప్రజెంట్ చేశాను. కొంచెం టేబుల్ రూపంలో నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.